మనలో చాలామందికి తినేటప్పుడు ముక్కు కారడం, వేడి అలలులాగా లోపల అనిపించడం జరుగుతుంది. ఇది అలెర్జీ కాదు, కాని ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దీనిని వైద్య భాషలో గస్టేటరీ రైనైటిస్ అని అంటారు. అంటే మసాలా లేదా వేడి ఆహారం తిన్నప్పుడు ముక్కులోని నరాలు స్పందించి నీరు కారడం మొదలవుతుంది. ఇది ప్రమాదకరం కాదు, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు దీని వెనక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం. మసాలా లేదా వేడి ఆహారం తిన్నప్పుడు మన నోటిలోని నరాలు వెంటనే స్పందిస్తాయి. ఆ సంకేతాలు ముక్కులోని నరాలకు చేరి రక్తనాళాలు విస్తరించి నీరు కారేలా చేస్తాయి. అందుకే ఆయుర్వేదం ప్రకారం ఇది పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల వస్తుంది. మసాలా, వేడి ఆహారం తిన్నప్పుడు పిత్త పెరిగి కఫం ముక్కులో ఎక్కువవుతుంది. దాంతో నీరు కారడం, వేడి అలలులాగా అనిపించడం జరుగుతుంది. దీన్ని తగ్గించడానికి చల్లని ఆహారం, తులసి, పసుపు వంటి ఔషధాలు ఉపయోగపడతాయి. నస్యచికిత్స కూడా ముక్కు స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.